అద్భుతమైన ఆట తీరుతో ఫ్యాన్స్ ను సంపాదించుకునే క్రికెటర్లు అనేక మంది. కొందరు బ్యాట్ తో పరుగుల వరద పారించి, మరికొందరు బంతితో వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నారు. కానీ అతి తక్కువ మంది క్రికెటర్లు మాత్రమే తమ వ్యక్తిత్వంతో ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. ఇలాంటి వారిలో క్రికెట్ గాడ్ గా పిలుచుకునే టీమిండియా క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ముందుంటారు. సచిన్ లాగే మంచితనం, నిజాయితీని చాటుకున్న క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్ లో చాలా అరుదు. అలాంటి ఓ 5 ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1 ఆడమ్ గిల్క్రిస్ట్. 2003 ప్రపంచ కప్ సెమీఫైనల్ శ్రీలంక ఆస్ట్రేలియా మధ్య జరిగింది. హై ప్రెజర్ మ్యాచ్ లో ఆడమ్ గిల్క్రిస్ట్ క్రీజులో ఉన్నాడు. బంతి బ్యాట్ కి తగిలి చిన్న శబ్దం వచ్చింది. కానీ ఆ సౌండ్ ఎంపైర్ కు వినిపించినట్లుంది. అందుకే బౌలర్ అప్పీల్ చేసినా అవుట్ ఇవ్వలేదు. కానీ గిల్క్రిస్ట్ మాత్రం నిజాయితీగా పెవిలియన్ కు తిరిగి వెళ్లిపోయాడు. బంతి బ్యాట్ కు తగిలిందని అతనికి తెలుసు. అందుకే నిజాయితీగా అవుట్ అయినట్లు ఒప్పుకున్నాడు. అతడు చేసిన పని ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక నెంబర్ 2 హసీం ఆమ్లా. దక్షిణాఫ్రికాకు చెందిన హసీం ఆమ్లా క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రశాంతమైన, నిరాడంబరమైన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అతను మైదానంలో ఎప్పుడూ కోపం ప్రదర్శించడం గాని, స్లెడ్జింగ్ చేయడం గాని అభిమానులు చూడలేదు. బీర్ లేదా ఆల్కహాల్ బ్రాండ్ లోగో ఉన్న జెర్సీలను ఆమ్లా అస్సలు ధరించడు. ఎందుకంటే అది తన మత విశ్వాసానికి విరుద్ధమని నమ్ముతాడు. ఇలా ఆమ్లా తీరు సూత్రబద్ధమైన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. ఇక నెంబర్ 3 రాహుల్ ద్రవిడ్. క్రికెట్ ఒక పుస్తకం అయితే రాహుల్ ద్రావిడ్ అందులో అత్యంత నిజాయితీ గల ఓ పేజీ. ప్రపంచం అతన్ని ది వాల్ అని పిలుస్తుంది. అతను ఎప్పుడూ గొడవలు, వాదనలు, స్లెడ్జింగ్ కు పాల్పడలేదు. క్రికెట్ అనేది ప్రవర్తనకు కూడా ఒక పరీక్ష అని ద్రవిడ్ నమ్మేవాడు. ఆ పరీక్షలో అతను ఎప్పుడూ అగ్రస్థానంలో నిలిచాడు. నంబర్ 4 ఏబీ డివిలియర్స్. ఏబీ డివిలియర్స్ పేరు వినగానే మిస్టర్ 360 గుర్తొస్తాడు. అతను ఆటలోనే కాదు, వ్యక్తిత్వంలోనూ 360 ప్లేయర్. ఎప్పుడూ ఏ ఆటగాడితో గొడవ పడలేదు. స్లెడ్జింగ్ కు ప్రాధాన్యం ఇవ్వలేదు. అతని మంచి వ్యక్తిత్వం వల్లే ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. భారతదేశంలో అతనికి చాలా ప్రజాదరణ ఉంది. ఇక లాస్ట్ ఫైనల్ నెంబర్ 5 కుమార్ సంగక్కర. శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర పేరు వినగానే మంచితనం, నిజాయితీ గుర్తుకొస్తాయి. అతని మాటల్లో, ఆటల్లో లోతు ఉంటుంది. వికెట్ల వెనక అతని స్వరం ప్రశాంతంగా, నిరాడంబరంగా ఉండేది. అతను ఎప్పుడూ స్లెడ్జింగ్ చేయలేదు. ఆటగాళ్లతో గొడవ పడలేదు. బ్యాటర్లపై ఒత్తిడి తేవడానికి చెడు భాష కూడా వాడలేదు.